మన బుద్ధి మంచిది కాదు కాబట్టి భగవద్గీతలో చెప్పిన మాటలు కూడా మనకు నచ్చడం లేదు. అందుకే కృష్ణుడు చెప్పాడు, నీ పాడి బుద్ధికి భగవద్గీత అర్థం కాదు. నేను స్మరించగా నాకు ఇష్టమైన పనులు చేయగా నాకు ఇష్టమైన పనులు నువ్వు చేయగా నీ ఇష్టాన్ని నీ అయిష్టాన్ని పక్కన పెట్టి ఎలాగైతే జీవించమని అంటున్నానో అలా జీవిస్తుంటే నీ మనసు ఎటు గంతి వేయమంటే అటు గంతి వేయకుండా శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవిస్తే నా అనుగ్రహానికి పాత్రుడవుతావు అర్జున. వడ్రంగ మేస్త్రిని తీసుకొచ్చి గురువులు అవుదామని మీరు ప్రయత్నం చేస్తున్నారు. అలా గురువు ఎవడవలేడు. వడ్రంగ మేస్త్రి వచ్చి తలుపులు చేయగలడు. అంతేగాని వడ్రంగ మేస్త్రిని పెట్టుకుని మీరు గురువు అవుదాం అనుకుంటున్నారు. అలా సృష్టిలో ఎవడు గురువు అవ్వలేదు. వడ్రంగ మేస్త్రి చేయాలంటే తలుపులు చేస్తాడు. అంతేకాని మిమ్మల్ని గురువు చేయలేడు. అది ఈశ్వరుడికే సాధ్యం. ఇట్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ అబౌవ్. ఇట్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ఈశ్వర. వడ్రంగ మేస్త్రిని తాపీ మేస్త్రిని తీసుకొచ్చి మీరు గురువులు అవ్వడానికి ప్రయత్నం చేయకండి. అది గీత చెప్పాడు. ఇది పాండిత్యం వల్ల రాదు, ధనం వల్ల రాదు, మీ యశస్సు వల్ల రాదు, మీ సంతానం వల్ల రాదు, మీ సిరి వల్ల రాదు, మీ అధికారం వల్ల రాదు. ఎవడైతే ఈశ్వరుడు దయకి పాత్రుడయ్యాడో వాడికి మాత్రమే ఈశ్వరుడు ఎరుకులోకి వస్తాడు.